హైదరాబాద్ రామాంతపూర్లో ఎస్బీఐ శాఖ మేనేజర్ సైదులు చేసిన అక్రమాలు సూర్యాపేటలో వెలుగు చూశాయి. పట్టణ సీఐ రాజశేఖర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సూర్యాపేటకు చెందిన శామ్ 15 లక్షల రుణం తీసుకొని కట్టడం లేదని ఎస్బీఐ బ్యాంక్ నుండి శామ్ కు నోటీసులు అందాయి. అప్పుకు సంబంధించిన కిస్తీలు సక్రమంగా కడుతున్న శామ్ ఎంక్వైరీ చేయగా అనుమానం వచ్చిన బాధితుడు శామ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనపై ఆరా తీయగా సూర్యాపేట ఎస్బీఐ మేనేజర్ గా పనిచేసిన సైదులు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సీఐ తెలియజేశారు. గత 2 రోజుల కిందట శ్యామ్ ప్రసాద్ అనే వ్యక్తి, అంటే ఆయన కూడా పోలీస్ పర్సనలే, ఆయనకు ఎస్బీఐ మన సూర్యాపేట బ్రాంచ్లో అకౌంట్ ఉంది. ఆయన గత 2 సంవత్సరాల కిందట ఒక పర్సనల్ లోన్ తీసుకున్నాడు, ఒక 8 lakhs. దానికి సంబంధించి రెగ్యులర్గా ఈఎంఐ కట్ అవుతూ ఉంది. ఈ మధ్యలో ఈఎంఐ అనేది డబుల్ మొత్తంలో కట్ అవుతుంది అని చెప్పి బ్యాంకుకు పోయి ఆరా తీస్తే ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు, వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పారు. బట్ సెకండ్ మంత్ కూడా అదేవిధంగా ఈఎంఐ డబుల్ కట్ అయ్యేసరికి ఆయన పోయి ఆరా తీస్తే ఈయన ఎప్పుడైతే మొదటి లోన్ తీసుకున్నప్పటి పత్రాలను అట్లే పెట్టేసి ఈయన ఫోటో కాకుండా వేరే వాళ్ళ ఫోటో పెట్టి ఈయన సిగ్నేచర్ ఫోర్జరీ చేసి 15 లక్షలు ఇంకొక లోన్ శాంక్షన్ అయినట్టు ఆయన పేరు ఉంది. ఆ విషయం ఈయన తిరగడంతో ఖమ్ముదిని ఆయన వచ్చి పోలీసుల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాను మోసపోయినాన్ని గ్రహించి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాము. ఆయనతో పాటు ఇంకొంతమంది వ్యక్తులు కూడా మోసపోయారని చెప్పినాడు. దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళకి ఒక లెటర్ పెట్టినాము. దీనికి సంబంధించి వాళ్ళు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎంతమందికి ఈ చీటింగ్ జరిగింది అనేది మనకు వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఇది మొదటి ఫిర్యాదు. మనం బ్యాంక్ వాళ్ళకి అదే రిక్వెస్ట్ ఇచ్చాము, ఆడిట్ రిపోర్ట్ ఇవ్వండి. ఈ షేక్ సైదులు అయితే ప్రీవియస్ మేనేజర్ ఉన్నాడు, ఆయన మీదనే మొత్తం అలిగేషన్స్. సో ఆయన ఇట్లాంటి ఎన్ని అకౌంట్ డీల్ చేసినాడు, ఎంతమందికి చీటింగ్ జరిగింది, ఎంత అమౌంట్ చీటింగ్ జరిగింది అనేది మేము వాళ్ళకు రిక్వెస్ట్ ఇచ్చాము. అది వస్తే మనకు ఎంత చీటింగ్ జరిగిందో క్లారిటీ వస్తుంది. దానిపైన తదుపరి దర్యాప్తు కొనసాగిస్తాం. అంటే ఇప్పుడు అతను అక్కడ మీద ఆరోపణలు వచ్చినాయి. అంటే ఈ మధ్యలో పేపర్లో కూడా రావడం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈయన పనిచేసిన బ్యాంకులో కూడా ఇట్లాంటి మోసం జరిగింది. ఒక 2.8 CR మోసం జరిగిందని అక్కడ కంప్లైంట్ లాడ్జ్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ పోలీసులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగుతాం.